హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సిలబస్ గురించి చూద్దాము. ఇవాల్టి క్లాస్ మనకి ఫిజికల్ సైన్సెస్ అనే సబ్జెక్ట్లో పెడగాజీకి సంబంధించింది. ఇది ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. కరికులం వరకు అయిపోయింది. ఇప్పుడు సిలబస్ ఏంటో చూస్తున్నాము. ఓకే, ఇది సెకండ్ సెమ్లో 6th యూనిట్ నుంచి స్టార్ట్ చేసాము మనం. బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. సో కరికులం అనేది లాస్ట్ క్లాస్ వరకు చూడలేదంటే కనుక ఒకసారి విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపించేస్తుంది. ఆ ప్లేలిస్ట్ నుంచి అయినా చూసేయచ్చు. అదే ప్లేలిస్ట్లో ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ కూడా సిలబస్. అక్కడ డిస్కస్ చేసింది ఫిజికల్ సైన్సెస్ యొక్క యాక్చువల్ సిలబస్. ఇక్కడ డిస్కస్ చేసేది సిలబస్ అంటే మీనింగ్ ఏంటి అనేది. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, syllabus is a document that gives details of the content of subjects is to be transacted and the skills, knowledge and the attitude which are to be deliberately fostered together with the stepwise and stage-wise specific objectives. సో ఏమంటున్నారు ఇక్కడ, సిలబస్ అనేది ఒక డాక్యుమెంట్ అంటున్నారు. ఓకే, ఆ డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయంటున్నారు, సబ్జెక్ట్ యొక్క కంటెంట్ ఉంటుంది. అదే సబ్జెక్ట్ అన్నా కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఫిజికల్ సైన్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. దాంట్లో ఏ స్కిల్స్ ట్రాన్సాక్ట్ చేయాలి, ఏ నాలెడ్జ్ ఇవ్వాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇవన్నిటిని స్టెప్ వైజ్గా స్టేజ్ వైజ్గా ఉండే ఈ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ రీచ్ అయ్యేలాగా ఎలా చెప్పాలి అనేది మనకి సిలబస్లో ఉంటుంది. ఓకే, ఇన్ ఇండియా ఎన్సీఈఆర్టీ డెవలప్స్ ఎగ్జాంపులర్ సిలబస్ ఫర్ ఆల్ స్టేజెస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. మనకి ఇండియాలో స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ సిలబస్ అనేది ఎగ్జాంపులర్ ఎవరిస్తారు మనకి, ఎన్సీఈఆర్టీ. ఓకే, ఆల్రెడీ చాలా క్లాసెస్లో ఎన్సీఈఆర్టీ గురించి చెప్పాను. దాని ఫుల్ ఫామ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా చూసుకున్నట్టయితే, స్టేట్స్ క్యాన్ అడాప్ట్ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆర్ క్యాన్ డెవలప్ దేర్ ఓన్ సిలబస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్సీఎఫ్ 2005. సో మనకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో ఇచ్చిన రూల్స్ ప్రకారం ఏంటంటే, సెంట్రల్ వాళ్ళు ఇచ్చే సిలబస్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వచ్చు, లేదా స్టేట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సిలబస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వచ్చు స్టేట్ వాళ్ళు, లేదా వాళ్ళ ఓన్ సిలబస్ ఫాలో అవ్వచ్చు. ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు నో హౌ ద కంటెంట్ టు బి ట్రాన్సాక్టెడ్ ఈజ్ చోజన్. సో ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి కంటెంట్ తీసుకుంటున్నారు అని చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి. ఇంకా చూసుకున్నట్టయితే, టు చూస్ ద కంటెంట్ టు బి ట్రాన్సాక్టెడ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఛాలెంజెస్ బీయింగ్ ఫేస్డ్ బై ద కంట్రీ ఆర్ కన్సిడర్డ్. సో ఏ కంటెంట్ని ఇవ్వాలి అనేది ఎన్సీఆర్టీ వాళ్ళు చూసుకున్నా లేదా స్టేట్ వాళ్ళు చూసుకున్నా, ఏ సిలబస్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అకార్డింగ్ టు ద కంట్రీ ఛాలెంజెస్. మన కంట్రీ ఏ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తుందో దాని ప్రకారంగా సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ద ఛాలెంజ్ బిఫోర్ అవర్ కంట్రీ ఈజ్ దట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడున్న ఛాలెంజ్ ఏంటి, కంట్రీకి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం. ఓకే, మీరు ఎన్ఈపీ 2020 చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఇదే ఇవ్వడం జరిగింది, ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని పెంచడం. ఓకే, ఇట్ డిమాండ్స్ దట్ ఎడ్యుకేషన్ అవైలబుల్ టు ఆల్ చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ బీ ఆఫ్ కంపేరబుల్ క్వాలిటీ. సో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఎడ్యుకేషన్ అందరికీ అందేలాగా చూసుకోవడం మన బాధ్యత. ఓకే, ఎడ్యుకేషన్ని అందరికీ అందేలాగా చూసుకోవాలి. దేర్ఫోర్ selection of knowledge to be included in each subject requires careful examination in terms of socio-economic and cultural conditions and education goals. అందుకే ఏ నాలెడ్జ్ని అయితే ట్రాన్సాక్ట్ చేస్తున్నామో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో అవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, కల్చరల్ పరంగా, సోషో ఎకనామిక్ పరంగా కంట్రీ యొక్క కండిషన్స్ ఏంటి, కంట్రీ యొక్క ఛాలెంజెస్ ఏంటి, ఎడ్యుకేషన్ గోల్స్ ఏంటి, ఇవన్నీ. ఓకే, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్స్ ఏ కన్సర్న్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ and all its dimensions, concern for peace, protection of environment and positive attitude towards required social change, universal human rights and changes in pedagogy. So quality in education ఏమేమి ఇంక్లూడ్ చేస్తుంది అని అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్, అలాగే పీస్ యొక్క డైమెన్షన్స్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ యొక్క ప్రొటెక్షన్, ఆ తర్వాత ఈ సోషల్ చేంజ్ ఏదైతే ఉందో దానికి మన యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది, అండ్ మన హ్యూమన్ రైట్స్ అండ్ ఆల్సో పెడగాజీలో చేంజెస్ అంటే బోధనా పద్ధతుల్లో చేంజెస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఎడ్యుకేషన్ మస్ట్ ప్రొవైడ్ ద మీన్స్ అండ్ ఆపర్చునిటీస్ టు ఎన్హాన్స్ ద చైల్డ్స్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అండ్ కెపాసిటీ ఫర్ ఎస్థెటిక్ అప్రిషియేషన్. సో బ్యూటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ని అప్రిషియేట్ చేయడానికి మనకి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కూడా ఎన్విరాన్మెంట్ అనేది అలా క్రియేట్ చేయాలి. ఓకే,
సో చైల్డ్ యొక్క క్రియేటివిటీ అనేది పెంపొందించడానికి. ద ఫాలోయింగ్ క్రైటీరియా యూస్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సిలబై బై ఎన్సీఆర్టీ ఇన్ 2005 ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఎన్సీఎఫ్ 2005. సో ఎన్సీఎఫ్ 2005 ద్వారా ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన ఈ సిలబస్ ఏదైతే ఉందో దాని క్రైటీరియా ఏంటో కింద చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే కంటిన్యూటీ ఫ్రమ్ వన్ లెవెల్ టు ద నెక్స్ట్. సో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి కంటిన్యూటీ అనేది ఉండాలి. అప్రోప్రియేట్నెస్ ఆఫ్ టాపిక్స్ అండ్ థీమ్స్ ఫర్ ద రెలివెంట్ స్టేజెస్ ఆఫ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఏ సైకాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో పిల్లల సైకాలజీ ప్రకారంగా కూడా ఏ స్టేజ్కి ఏ టాపిక్స్ చెప్పాలి, ఏ థీమ్స్ చెప్పాలి అనేది కూడా కన్సిడర్ చేయాలి. ఎంకరేజింగ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ క్రియేటివిటీ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ కన్స్ట్రక్షన్ బై చిల్డ్రన్. సో పిల్లల యొక్క క్రియేటివిటీ అండ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ, అంటే ఒకటే దానికి ఫిక్స్ అయిపోకుండా ఒకవేళ సిలబస్ చేంజ్ అవ్వగానే దాని తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్ అయ్యేలాగా. ఓకే, సో ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి. పిల్లల యొక్క నాలెడ్జ్ కూడా అలాగే కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి చూసుకోవాలి. ఇంకా చూసుకున్నట్టయితే ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ నాలెడ్జ్ అండ్ కన్సర్న్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ఎట్ ఆల్ లెవెల్స్, ట్రీటింగ్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఎ హోలిస్టిక్ ఎక్స్ప్రెషన్ కవరింగ్ నేచర్, all forms of life, human values and socio-economic and cultural meanings of environment. సో సిలబస్లో ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ నాలెడ్జ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. ఓకే, ప్రతి ఒక్క లెవెల్లో కూడా మీకు ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ నాలెడ్జ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సిలబస్లో. ఓకే, సో ఎన్విరాన్మెంట్ని ఒక హోలిస్టిక్ ఎక్స్ప్రెషన్లో తీసుకోవాలి, నేచర్ని కవర్ చేయాలి, అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ఈ ప్లాంట్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, హ్యూమన్ వాల్యూస్ కానివ్వండి, సోషియో ఎకనామిక్ కల్చరల్ ఈవెంట్స్ని కూడా తీసుకురావాలి. అండ్ అలాగే మీనింగ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇంకా చూసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఎట్ ఆల్ లెవెల్స్. సో మనం ఇంతగా చదివి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి మళ్ళీ వొకేషనల్ పరంగా జాబ్ పరంగా వెళ్తాము. అందుకే వర్క్ రిలేటెడ్ యాటిట్యూడ్ అండ్ వాల్యూస్ని కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేయాలి, అది కూడా అన్ని లెవెల్స్లో. ఇంకా చూసుకుంటే ఇంటర్ డిసిప్లినరీ అండ్ థీమేటిక్ లింకేజెస్ బిట్వీన్ టాపిక్స్ లిస్టెడ్ ఫర్ డిఫరెంట్ స్కూల్ సబ్జెక్ట్స్ విచ్ ఫాల్ అండర్ డిస్క్రీట్ డిసిప్లినరీ ఏరియాస్. ఇంటర్ డిసిప్లినరీ అండ్ థీమేటిక్ లింకేజెస్ అని అంటే సబ్జెక్ట్ మధ్యలో లింక్స్ అండ్ రిలేషన్స్ అనమాట. సో వాటిని కూడా కన్సిడర్ చేయాలి సిలబస్లో. ఓకే, లింకేజ్ బిట్వీన్ స్కూల్ అండ్ కాలేజ్ సిలబై అవాయిడింగ్ ఓవర్లాపింగ్. సో స్కూల్కి మరియు కాలేజ్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో కూడా లింకేజ్ అనేది చూసుకోవాలి, ఓవర్లాపింగ్ అనేది ఉండకూడదు స్కూలును కాలేజ్ సిలబస్లో. లింకేజెస్ బిట్వీన్ స్కూల్ నాలెడ్జ్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ చిల్డ్రన్స్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్ డిరైవ్డ్ ఫ్రమ్ దెమ్. సో ఇంకేమంటున్నారు, స్కూల్ నాలెడ్జ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి లింక్ చేయడము, పిల్లల యొక్క ఎవ్రీడే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటి లింక్ చేయడము. ఇవి నీడ్ టు నర్చర్ ఎస్థెటిక్ సెన్సిబిలిటీ అండ్ వాల్యూస్ బై ఇంటిగ్రేటింగ్ ద ఆర్ట్స్ అండ్ ఇండియాస్ హెరిటేజ్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద కరికులం. సో ఇండియాలో చాలా రకాల కళలు ఉన్నాయి, క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఆర్ట్స్ ఉన్నాయి, వీటిని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. సో బ్యూటీనెస్ అనేది ఒక ఆస్థెటిక్ సెన్సిబిలిటీ అనేది పెంచడానికి. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే పర్వేసివ్ రెజోనెన్స్ ఆఫ్ ద వాల్యూస్ ఎన్ష్రిండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో వాల్యూస్ అనేటివి కంపల్సరీగా ఇన్వాల్వ్ చేయాలి. సెన్సిటివిటీ టు జెండర్ ప్యారిటీ, పీస్, హెల్త్ అండ్ ద చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ పట్ల సెన్సిటివ్గా ఉండడము, అలాగే జెండర్ ప్యారిటీ అందరూ ఈక్వల్ అనే భావన, అలాగే పీస్ ఉండాలి, శాంతం, అలాగే హెల్త్, వీటన్నిటికి సంబంధించి కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే యూజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విచ్ ఇంక్లూడ్స్ ద న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి మొత్తం కూడా డిజిటల్ అవుతుంది కాబట్టి ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడం, దీని ద్వారా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ కూడా రావచ్చు టెక్నాలజీలో, అది కూడా అన్ని సబ్జెక్ట్స్లో. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో సిలబస్ మొత్తంగా డిస్కస్ చేశాము. అసలు సిలబస్ అంటే ఏంటి, ఎవరిస్తారు ఇండియాలో సిలబస్ అనేది, ఏ రూల్స్ ప్రకారంగా ఇస్తున్నారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సిలబస్ అనేది, కంట్రీ యొక్క ఛాలెంజెస్ ఏంటి, అండ్ అలాగే ఎన్సీఎఫ్ వాళ్ళు ఇచ్చిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎన్సీఆర్టీ వాళ్ళకి సిలబస్ ప్రిపేర్ చేయడానికి అనేది చూసాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మనకి ఈ మొత్తం వీడియోకి సంబంధించిన నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ లేకపోయినా డిస్క్రిప్షన్ బాక్స్లో కంపల్సరీగా ఉంటుంది, సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే అండ్
ఈ నోట్స్ హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో వీక్లీ 2 వీడియోస్ ఈజ్ కంపల్సరీ. కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈవెన్ ఆఫ్టర్ బీఎడ్. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.